ఇఫ్ యు సీ దిస్, ఇది ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఫోకస్. ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఫోకస్ అంటే కొన్నిసార్లు ఈ పంచకోశ థియరీని కొంతమంది కనిపించేది అన్నమయ కోశ, ప్రాణమయ, దాని తర్వాత మనోమయ, ఇలా 5 లేయర్స్ ఇలా చెప్పుకోవచ్చు. లేదా లోపల ఉండేది ఫిజికల్ లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా కూడా ఆలోచించవచ్చు, అలా కూడా ఆలోచించవచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్వర్డ్ ఫోకస్, ఇట్ విల్ బి ఇన్ దిస్ వే. ఇన్వర్డ్ ఫోకస్. ఇఫ్ దిస్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఫోకస్, ఇట్ ఈస్ ఇన్ దిస్ వే. డిఫరెన్స్ చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ అవుట్వర్డ్ ఫోకస్, ది ఫస్ట్ లేయర్, see the first layer, I and the universe are integral in each other. తత్వం అసి. ఇది ఒక స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి. తత్వం అసి, ఐ అండ్ యూనివర్స్, తత్వం, ఇద్దరం ఒకటే. అంటే నేను దేవుని స్వరూపం. ఇద్దరం స్వరూపం అంటే సేమే కదా. రూపము, నీ రూపానికి స్వరూపము అని రెండు సేమ్. రూపం వచ్చి దేవుడు, స్వరూపం అంటే నేను. మే ఇద్దరము ఒకటే. అయం బ్రాహ్మణ్, అహం బ్రహ్మ, నేను దేవునితో స్వరూపం అంటే నేను దైవాన్ని సంభూతము అని. ఐ ఎగ్జిస్ట్ యాజ్ ఎవిడెన్స్ అండ్ త్రూ ది లాస్ ఆఫ్ నేచర్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఐ ఎగ్జిస్ట్. ఇఫ్ ఐ ఆమ్ హియర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లాస్ ఆఫ్ నేచర్. ప్రకృతి సంబంధించి నేను ఈ రోజు ఉన్నాను. రైట్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ది అవుట్వర్డ్స్, ది ఫస్ట్ లేయర్ ఇట్ సేస్ ఐ అండ్ యూనివర్స్ ఆర్ సేమ్. నేను కాస్మిక్, మైక్రోకాజం, మ్యాక్రోకాజం అనే కాన్సెప్ట్ వచ్చి ఉంటది ఫిజిక్స్ కానీ మీరు కెమిస్ట్రీ అలా చదివినప్పుడు. సో ఐ అండ్ యూనివర్స్, నేను యూనివర్స్, భూమండలము, ఇద్దరం సేమ్. సెకండ్ వన్, ఐ ఆమ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ మై నాలెడ్జ్, బయాస్ అండ్ ఇగ్నోరెన్స్ ఎట్ ఎనీ మూమెంట్. నేను ఏమైనా చేస్తున్నాను అంటే నేను రిఫ్లెక్షన్ ఆఫ్ మై నాలెడ్జ్, నా మనసులో ఉండే నాలెడ్జ్, నేను సంపాదించిన లేదా నేను నేర్చుకున్న నాలెడ్జ్, విజ్ఞానము, నేను నేర్చుకున్న డిఫరెన్స్, బయాస్ అంటే డిఫరెన్స్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకోవడము, ఇదంతా కూడా నాకు సంబంధించింది, దేవునితో సంబంధించింది కాదు. ఫస్ట్ దాంట్లో ఇద్దరు సేమ్ గా ఉన్నారు. సెకండ్ దాంట్లో ఇదంతా నేను చేస్తున్నాను కానీ దేవునితో సంబంధం లేదు. ఐ ఆమ్ డూయింగ్ ఇట్. థర్డ్ వన్, ఐ ఆమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు నేను ఏదైనా అనుభవిస్తున్నానంటే అది నేను చేసిన ఎక్స్పీరియన్సెస్ తో, నేను చేసిన యాక్టివిటీస్ తో. ఇఫ్ ఐ ఆమ్ టీచింగ్ ఏ క్లాస్ నౌ, that is because of my own experience. That is because I have learned something. I have been reading some books. That is because I want to take a class. I want to impart my knowledge to others. That is product of my experience, not you. మీతో కాదు, బ్రహ్మంతో కాదు, పక్క వాళ్ళతో కాదు. It is about me. Last one, I think, therefore I am. నేనున్నాను, నేనే ఉన్నాను. లాస్ట్ వన్, ఐ ఆమ్ మై బాడీ అండ్ మై మైండ్. నేను నా శరీరం. ఇది ఇప్పుడు చూడండి, నేను పై నుంచి వచ్చాను, ఇప్పుడు కింద నుంచి వెళ్ళండి. కింద నుంచి అంటే ఇన్నర్ టు అవుటర్ లేయర్ లో వెళ్తే ఐ ఆమ్ మై బాడీ. ఫస్ట్ మనం ఏమనుకుంటాము, ఇది నా శరీరం, నేను బాగా చేసుకోవాలి అని అనుకుంటాం. వీఆర్ నాట్ రిలేటింగ్ విత్ ది యూనివర్స్. సి ఆల్వేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ సే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు బాగలేదు అని అంటాను కానీ నాకు దేవుడికి బాగలేదు అని అంటామా? అనము. ఐ ఆల్వేస్ సీ మై సెల్ఫ్, ఆల్వేస్ ఈగోయిజం. ఐ అంటేనే ఈగో. ఐ మీన్స్ ఈగో, మీ, అహం, అహం, నేను, నాకు బాగులేదు. ఐ ఆమ్ మై సెల్ఫ్, ఐ ఆమ్ మై బాడీ, మై మైండ్. ఈ ఫస్ట్ లేయర్ ని మనం కరెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ లేయర్ ఐ థింక్. ఇక్కడ ఐ యామ్ అనట్లేదు, ఐ థింక్. నేనేమనుకుంటున్నానంటే దేర్ ఫోర్ ఐ యామ్ మై సెల్ఫ్. నేను ఉన్నానంటే నేను అనుకుంటున్నాను, నేనే ఉన్నాను అని అనుకుంటున్నాను. అంటే అది ట్రూ ఆ ఫాల్సా మనకు తెలీదు. ఐ యామ్ ప్రోడక్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. నేను ఎన్నో సంవత్సరాల నుండి నేను చేసిన నా ఎక్స్పీరియన్సెస్ తో, అనుభవాలతో నేను ఈ రోజు ఎగ్జిస్ట్ అవుతున్నాను. నా ఎక్స్పీరియన్సెస్ తో వచ్చిన నాలెడ్జ్ తో నేను ఈ రోజు ఏ పనైనా సాధించగలుగుతున్నాను. లాస్ట్ లేయర్ లో వచ్చేటప్పటికి, అంటే ఒక్కొక్క లేయర్ నువ్వు కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటే, నేను ఈ రోజు ఉన్నాను అని అంటే నేను దేవుని కోసం ఉన్నాను. దట్ ఈస్ ఐ ఆమ్ ఎగ్జిస్టింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచంతో మమేకమై ఉంటున్నాను. నేను ఏం చేస్తున్నా, నా అవుట్ సైడ్ వరల్డ్ నన్ను డిక్టెక్ట్ చేస్తూ ఉంది అనేది లాస్ట్ దానికి వచ్చాం. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవుట్వర్డ్ ఫోకస్, కింద నుంచి పైకి దాకెళ్తే. సేమ్ వన్స్ ఇక్కడ చూడండి, బాడీ మెటీరియల్, దట్ ఈస్ అన్నమయ కోశ. లివింగ్ లైఫ్ ప్రాసెసెస్, సెకండ్ లేయర్. థర్డ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ మైండ్. ఫోర్త్ డిస్క్రిమినేషన్, దట్ ఈస్ నాలెడ్జ్, ఇంటెలెక్ట్. ఫిఫ్త్ వన్ బ్లిస్, లిబరేషన్, ఆనందమయ. చెక్ చేసుకోండి, ఇది లోపల నుంచి బయటికి దాకా మీకు వచ్చేసింది.
సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇక్కడ మీకు కనిపించేది పంచకోశలో మ్యాటర్ కనిపిస్తుంది, అది ఫుడ్. లైఫ్ ప్రాసెసెస్ అది ప్రాణశక్తి. ఎక్స్పీరియన్సెస్ మనోమయ కోశ. నాలెడ్జ్ విజ్ఞానమయ కోశ. లాస్ట్ వన్ ప్లీజ్, మీరు అవుట్వర్డ్ ఫోకస్ చూసినా ఇన్వర్డ్ ఫోకస్ చూసినా మీరు ఎలా చూసుకున్నా కూడా ఎట్ ది ఎండ్ దిస్ పంచకోశ నాలెడ్జ్ షుడ్ బి దేర్ and you should be able to treat and be experienced with the universe. This is the panchakosha in brief. So man annamaya kosha cheppam kada, physical layer usual ga tridoshalu batti erpadi untundi. So all our physical body because of based on ayurveda tridoshas vata pitta kapha ani untundi. Vata helps for movement, pitta helps for metabolism, kapha makes lubrication. So annamaya kosha lo త్రిదోష అనేది ఇది మళ్ళీ మీకు ఒక 1 hour క్లాస్ వస్తుంది త్రిదోషలో. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్నమయ కోశాలు త్రిదోషాస్ అనేది తెలుసుకోవాలి. వాత పిత్త కఫ ఈ 3 గుర్తు పెట్టుకోండి. వాత హెల్ప్స్ ఫర్ మూవ్మెంట్, పిత్త హెల్ప్స్ ఫర్ మెటబాలిజం. పిత్త అంటే అగ్ని, వాత అంటే విండ్ వాయువు గాలి, కఫ అంటే నెమ్ము దట్ ఈస్ కఫ ఇస్ లూబ్రికేషన్ అంటే జాయింట్స్ బాగా మూవ్ అవుతూ ఉండాలి అన్న, స్మూత్ గా ఎక్స్క్రీషన్ అవ్వాలన్నా వీటన్నిటికీ కూడా కఫం అనేది హెల్ప్ చేస్తుంది. వాత పిత్త కఫ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చిన్నప్పుడు కఫం ఎక్కువ ఉంటుంది, మధ్య ఏజ్ అంటే మిడిల్ ఏజ్ మొత్తం కూడా మీకు పిత్తం ఎక్కువ ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఏజ్ అంటే మీరు ఓల్డ్ అయ్యే కొద్దీ వాతం ఎక్కువైపోతూ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్, కఫం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు ఎప్పుడు కఫం ఎక్కువ ఉంటుంది. మధ్య వయసు అంటే ఫ్రమ్ యవనం నుండి ఫ్రమ్ టీనేజ్ టు 50 up to 40-50 pittam will be more. After that vatam will be more. Then manomaya koshalo మీరు గుర్తు పెట్టుకోవాల్సింది త్రిగుణాలు. అన్నమయ కోశాలు త్రిదోషాలు, ప్రాణమయ కోశాలు పంచవాయువులు వస్తాయి. we will discuss about it. మనోమయ కోశాలు త్రిగుణాలు, సాత్వికము, రాజసికము, తామసికము. సాత్వికము will give us calmness, రాజసికము will give us restlessness, తామసికము is lazy. సాత్వికము అంటే వైట్, ఆల్వేస్ దే ఆర్ వెరీ ప్యూర్ ఇన్ ది సెన్స్ కామ్ గా ఉంటారు. అంటే మనసు ఎప్పుడు అల్లకల్లోలం లేకుండా కామ్ గా ఉంటే మనం ఏ డెసిషన్ అయినా క్లియర్ గా తీసుకోగలుగుతాము. రాజసికం అంటే ఎగ్జైట్మెంట్ అన్నమాట, ఏ ఆవేశం ఎక్కువ ఉంటది, అన్ని చేసేయాలి, ఇది నాకే కావాలి అన్నది రాజసికం. చేసేదాకా పట్టుదల, చేసేదాకా వదలరు. తామసికము అంటే లెథర్జీ, దాని తర్వాత లేజినెస్, ఏ పని చేయడానికి మనసు ఒప్పదు, ఎప్పుడు పడుకొని ఉండడము లేదా పక్క వాడిని తీసుకొని తినేయాలి అని అనుకోవడము, అలాంటిది తామసికము లెథర్జీ. ప్రతి మనిషిలో కూడా త్రిగుణాలు అనేవి ఉంటాయి. ఒకరికి సాత్వికమే, ఒకరికి రాజసికము, ఒకరికి తామసికం అని ఉండవు. ఈ 3 ఉంటేనే బాడీ ఎగ్జిస్ట్ అవుతుంది. మనకి సాత్వికము కావాలి, రాజసికము ఉండాలి, తామసికం. ఫర్ ఎగ్జాంపుల్ తామసికం లేకుండా ఉన్నాం అనుకోండి మనకి నిద్ర రాదు. సో తామస్ అనే క్వాలిటీ మన బాడీలో కంపల్సరీ ఉండాలి. రాజసికం ని నిల్ చేసేసామనుకోండి మనకి మూవ్మెంట్ ఉండదు, ఏ పని మనం చేయలేము. అదే ఓన్లీ సాత్వికం ఉన్నాం అనుకోండి మన బాడీని మనం ఎగ్జిస్ట్ చేయలేము. సో డోంట్ థింక్ దట్ ఐ షుడ్ బ్యాలెన్స్ ఆల్, ఐ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ సాత్వికం. యు ట్రై టు బి ఇన్ సాత్విక్ ఆర్ యు ట్రై టు బిహేవ్ ఇన్ ఏ సాత్విక్ మేనర్, దట్స్ ఓకే ఫైన్. బట్ డోంట్ బి ఇన్ ఏ, అంటే కొంతమంది చెప్పేటప్పుడు మనం ఎప్పుడు సాత్వికంగానే ఉండాలంటారు. సాత్వికంలో ఉండాలి కానీ మన బాడీలో ఈ 2 కూడా ఉండాలి, రాజసికము తామసికము కూడా కొద్దిగా ప్రపోర్షన్స్ లో ఉండాలన్నమాట. రైట్. సో జస్ట్ అగైన్ గోయింగ్ త్రూ, అన్నమయ కోశ is made up of food or the food body. So in general kriyas and asanas will help to strengthen this layer. Pranamaya kosha is also known as the energy body. In general it is responsible for all the mental functions and physiological functions, that is blood circulation and all. In general pranamaya kosha is in between the annamaya kosha and the manomaya kosha. So it acts as a bridge between the body and the mind. Pranamaya kosha acts as the bridge between the body and the mind. So you have to practice pranamaya practices to strengthen the pranamaya kosha. Manomaya kosha is known as the mental body. It helps for thinking, feelings and emotions. For Vijnanamaya kosha is the intellect body. As we discussed, meditation will help. Anandamaya kosha is the bliss body. In general, in spirituality, once you reach samadhi state, you will be reaching to Anandamaya kosha. So your personality should be developing from the inward part to the outward part. That is from Annamaya kosha to the Anandamaya kosha. So this is one other table of Pancha koshas.
జస్ట్ ఎగ్జాంపుల్ వన్ లేయర్ చెప్తాను సో దట్ వీ కెన్ మూవ్ టు ది సెకండ్ టాపిక్. అన్నమయ కోశ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే అన్నమయ కోశ బాగా హెల్తీగా ఉందనుకోండి, మన మజిల్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి, జాయింట్స్ బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, అన్ని ఆసనాలు వేయగలుగుతాము. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టూ మచ్ ఎనర్జీని మనం వేస్ట్ చెయ్యం. టూ మచ్ ఆఫ్ ఎనర్జీని అని అంటే మనము కొద్దిపాటి బ్యాలెన్స్డ్ ఫుడ్, మితాహారం తింటూ డైలీ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు మనకి ఏ విధంగా లెథార్జీ అనేది ఉండదు, కరెక్ట్ టైంకి లేస్తాము, మన పనులన్నీ చక్కగా చేసుకుంటాము, మన బాడీ హెల్తీగా ఉంటది. అంటే అన్నమయ కోశ హెల్తీగా ఉంటే మనం మన దైనందిన పనులు, ఎవ్రీడే యాక్టివిటీస్ ఈజీగా చేయొచ్చు. అదే అన్నమయ కోశలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, స్టిఫ్ జాయింట్స్ అయిపోతాయి. స్టిఫ్ జాయింట్స్ కి ఎగ్జాంపుల్ ఆర్థరిటిస్, రుమేటెడ్ ఆర్థరిటిస్. కొంతమంది నడవలేరు, ఈ జాయింట్స్ పట్టేసుకుంటూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు? అన్నమయ కోశ సరిగ్గా లేదు. సో మస్కులర్ టెన్షన్స్, కండరాలు పట్టేసుకుపోవడం, బిగుసుకుపోవడం. సో అన్నమయ కోశ గాని కరెక్ట్ గా లేకపోతే మనకి జాయింట్స్, మస్కులర్ ప్రాబ్లమ్స్, స్పాజమ్స్ వస్తాయి. దీనికి మనం ఏం చేయాలి? హౌ టు గెట్ రిడ్ ఆర్ హౌ టు మేక్ అవర్ అన్నమయ కోశ హెల్తీ? యూ షుడ్ డు సూక్ష్మ వ్యాయామాస్, లూజనింగ్ ప్రాక్టీసెస్ చేయాలి, రిలాక్సింగ్ పోస్టర్స్ చేయాలి, శుద్ధి క్రియాస్ చేయాలి, మన షట్కర్మాస్ చేయించాలి. ఇవన్నీ చేస్తే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని పోయి త్రిదోషాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి అన్నమయ కోశ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రాణమయ కోశ స్లో అండ్ రిథమిక్ బ్రెత్. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, కోపంగా ఉంటే మనం ఎలా మన బ్రీతింగ్ ఇలా అంటాం. అలాగే ఎవరైనా కొడుతుంటే మనం ఏమంటాం? రే అతని ముక్కు పుట్టలు అదుపుతున్నాయి అంటాం. మనం కోపంగా, అంత కోపంలో మీరు బాగా గమనించండి, మీ బ్రెత్ అనేది డిఫర్ అవుతూ ఉంటది. అంటే మన బ్రెత్ సైకిల్ అనేది యూనిఫామ్ గా ఉండదు, కొద్దిగా ఫాస్ట్ గా, కొద్దిగా స్లోగా, అంటే డిఫరెన్స్ గా ఉంటది, యూనిఫామ్ గా ఉండదు. సో స్లో అండ్ రిథమిక్ గా ఉంది అంటే మీ మైండ్, మీ బాడీ ఈక్వల్ గా వర్క్ చేస్తుంది, అంటే కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేస్తుంది. అదే మీరు కోపంగా ఉండి ఒకరిని కొట్టాలనే దాంట్లో ఉంటే, మైండ్ గాని సరిగ్గా లేకపోతే మీకు హప్హజార్డ్ బీటింగ్, అంటే అటు ఇటు కానీ బ్రీతింగ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రాణాయామ ప్రాక్టీసెస్ చేయాలి. స్లో డౌన్ ది బ్రెత్ విత్ బ్రెత్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ ది ఫ్లో ఆఫ్ ది వైటల్ లైఫ్ ఫోర్స్. వైటల్ లైఫ్ ఫోర్స్ అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ చేసుకుంటూ మనము కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి, అంటే ఇడా నాడి, పింగళా నాడి యొక్క బ్రీతింగ్ రేట్ ని ఈక్వలెంట్ చేసుకోగలగాలి. మనోమయ కోశ ఉంది అంటే మనకి సింటమ్ ఏంటి? కామ్ మైండ్. మనం ఏ పని చేసినా సింపుల్ గా నెమ్మదిగా చేస్తున్నాము, మనం ఏం చేయాలి అనుకుంటున్నామో మనకు ఒక క్లారిటీ ఉంటది, విల్ పవర్ అనేది ఉంటది, కాన్సన్ట్రేషన్ ఉంటది. ఒక ప్రాబ్లం వచ్చినట్టు, ఒక ప్రాబ్లం వస్తే ఎన్ని రకాలుగా దాన్ని సాల్వ్ చేయాలో క్రియేటివ్ థింకింగ్ ఉంటది, స్టడీనెస్ అంటే స్థిరత్వం ఉంటది. అంటే ఏది వచ్చినా కూడా కరెక్ట్ గా చేయగలిగిన ఆలోచన అనేది ఉంటది మనోమయ కోశ హెల్తీగా ఉంటే. అదే డిస్టర్బ్ స్టేట్ లో ఉందనుకోండి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏం చేయాలో తోచదు. ఒక ప్రాబ్లం ని ఎన్ని విధాలుగా అయినా అటాక్ చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు. ఎప్పుడు నీ మనసుతో నువ్వు ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంటది. మనం గాని కింద మీద పడిపోయి బాధపడుతూ ఆ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా ఓన్లీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఆ సొల్యూషన్ అనేది దొరకదు. సో మనోమయ కోశ మనం బాగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? కామ్ డౌన్ ది మైండ్, డూ మెడిటేషన్ చేయండి. శరీరాన్ని శుద్ధి చేయాలంటే స్నానం చేస్తాం, బ్రెత్ ని శుద్ధి చేయాలంటే ప్రాణమయ కోశలో ప్రాణాయామాలు చేస్తాం. మరి మనసుని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మన మనసుని శుద్ధి చేయాలంటే మెడిటేషన్ ఫాలో అవ్వాలి. విజ్ఞానమయ కోశ హెల్తీగా ఉంది అని అంటే విజ్డమ్, డిస్క్రిమినేషన్ పవర్, ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. డిస్టర్బ్డ్ స్టేట్ లో రాంగ్ పర్సెప్షన్, అంటే తాడుని చూసి నువ్వు పాము అనుకుంటావు. డిస్టార్టెడ్ కాగ్నిషన్, అంటే అక్కడెక్కడో ఏదో జరిగితే నీకే జరిగినట్టుగా ఫీల్ అయిపోతావు, అక్కడ జరిగిన దానికి కొద్దిగా ఎక్కువ తక్కువ ఊహించుకుంటాం అనమాట. ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? సెల్ఫ్ రిఫ్లెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్ అండ్ కరెక్టింగ్ ఆఫ్ యువర్ నోషన్. నీ ఆలోచన దృక్పథాన్ని చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ విజ్ఞానమయ కోశ. ఆనందమయ కోశ ఇన్నర్ బ్లిస్ఫుల్నెస్, హార్మోనీ, కంటెంట్మెంట్, ఉండే దాంతో సంతోషంగా ఉండడం, స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. అదే డిస్టర్బ్డ్ గా ఉంటే ఏం తెలుస్తుంది? డిస్హార్మోనీ. ఎప్పుడు అన్ని ఉంటాయి, ఎప్పుడు ఏమి లేనట్టుగా బాధపడుతూ ఉంటారు. అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఎప్పుడు ఎక్కడో ఏదో మిస్ అయిపోయింది అని థింక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి హెల్తీగా చేయాలంటే మనం ఏం చేయాలి? యాక్షన్ ఇన్ రిలాక్సేషన్ ఎక్కువగా ఇస్తూ సెల్ఫ్లెస్నెస్ అండ్ సర్వీస్ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవాలి. దిస్ ఆర్ ది 5 స్టేట్స్ ఆఫ్ పంచ.